ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై దోహాలో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఖతార్ రాజధానికి చేరుకుంది. అయితే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ శాఖ భిన్నమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరాన్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ చర్చల కోసం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేరుగా రంగంలోకి దిగారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకునేందుకే ఈ పర్యటన జరుగుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ డీల్ అంటూ కుదిరితే అది చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని, లేదంటే అసలు ఒప్పందమే చేసుకోబోమని ట్రంప్ తెగేసి చెప్పారు. చర్చలు ముగించడానికి తమకేం తొందర లేదని చెబుతూనే అరబ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియాలు ఇజ్రాయెల్తో సంబంధాలను పునరుద్ధరించే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయాలనే గట్టి షరతును ట్రంప్ తెరపైకి తెచ్చారు. గత ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తరువాత ఇరాన్ వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోయి గ్లోబల్ మార్కెట్ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అమెరికాలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఈ యుద్ధాన్ని ముగించడం ట్రంప్కి కూడా అత్యంత అవసరంగా మారింది. మరోవైపు శాంతి ఒప్పందం అంత త్వరగా సాధ్యం కాకపోవచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. చాలా అంశాలపై స్పష్టత వచ్చిన మాట వాస్తవమే అయినా సంతకాలు ఇప్పుడే జరిగిపోతాయని భావించలేమన్నారు. ముఖ్యంగా తమ అణు కార్యక్రమంపై ఈ విడత చర్చల్లో ఎలాంటి ప్రస్తావన లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇరాన్ అణు ఆయుధాల తయారీకి వాడే యురేనియం నిల్వలను వదులుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా ఉన్నత వర్గాలు లీక్ చేశాయి. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రస్తుతం ఆఖరి దశకు చేరినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమైనీల తుది ఆమోదం లభిస్తేనే ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం అమల్లోకి వస్తుంది. ట్విట్టర్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి కుదిరిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఇరు దేశాల దౌత్యవేత్తల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. ఏదేమైనా దోహా వేదికగా సాగుతున్న ఈ చర్చలు సఫలమైతేనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి, యుద్ధ మేఘాలకు తెరపడుతుంది.